రైట్ బులెటిన్ లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. జిల్లాలో ఇద్దరు కీలక నాయకులే, అన్ని విధాలుగా బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్లే. వేమిరెడ్డి రాకతో టీడీపీ సంబరాలు చేసుకుంటుంటే విజయసాయిరెడ్డి ఎంట్రీ వైసీపీ నేతల్లో జోష్ తీసుకొచ్చిందనే చర్చ సాగుతోంది. తాజా పరిణామాలతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా బిగ్ టర్న్ తీసుకున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలు మొత్తం నెల్లూరు వైపే చూస్తున్నాయి. వేమిరెడ్డి పెద్ద వ్యాపారవేత్త. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం ఎక్కడా డీలా పడలేదు. ఒక్క వేమిరెడ్డి పోతే 100 మందిని బరిలోకి దించుతాం, వీ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించింది వైసీపీ. వేమిరెడ్డి ఓటమికి ఏం చేయాలనే దానిపై వ్యూహాలు రచించింది. చివరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. ఈ చర్య జిల్లా వైసీపీ నేతల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిచింది. వేమిరెడ్డిపై బలమైన నేత పోటీ చేస్తారా లేదా అని కేడర్ అనుకుంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి ఎంట్రీతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు మలుపు తిరిగాయి. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు రాజ్యసభ సభ్యులే, ఇద్దరు ఆర్థిక స్థితిమంతులే, ఇద్దరు నెల్లూరు జిల్లా వాసులే. దాంతో ఎన్నికల టెంపరేచర్ పెరిగిపోయింది. వేమిరెడ్డికి సరైన మొగుడునే బరిలోకి దింపిందని వైసీపీ నేతలు కాలుదూతున్న పరిస్థితి. ఇక వేమిరెడ్డి రాకతో తిరుగులేదనుకున్న టీడీపీకి విజయసాయిరెడ్డి రాక జలకిచ్చిందని అనుకుంటున్నారు. మొత్తానికి ఎన్నికలు రాకముందే ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ పీక్స్ కు చేరుకుంది. వేమిరెడ్డి ఎత్తులకు విజయసాయిరెడ్డి పై ఎత్తులతో జిల్లాలో రాజకీయ అలజడి తప్పదనే వాదన ఉంది. వింటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలన్నట్లుగా యుద్ధంలో తలపడే వేమిరెడ్డి విజయసాయిరెడ్డి ఎత్తుగడలనే చూడాలంటున్నారు స్థానిక నేతలు.